విజయవాడను కుదిపేస్తున్న సాయి కృష్ణ కేసు రోజు రోజుకి మరింత సంచలనంగా మారుతోంది. కస్టడీలో హింస, అనుమానాస్పద మరణం, ఆధారాల మాయం, పోలీసు వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు, చివరికి ప్రత్యేక దర్యాప్తు బృందం రంగ ప్రవేశం వరకు ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ కేసు రాష్ట్రంలో పరిపాలన, పోలీసు వ్యవస్థ బాధ్యత, అధికార దుర్వినియోగం, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన పరీక్షగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్వహిస్తున్న విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు కేసు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారా, లేక తీసుకుని ఉంటే ఎక్కడ ఉంచారు, ఏం జరిగింది, ఒకవేళ సాయి కృష్ణది లాకప్ డెప్ అయితే అది ఎలా చేశారు, తర్వాత ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించారా, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు అధికారులు. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం మే 9వ తేదీ. అదే రోజున సాయి కృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారిక రికార్డ్స్ లో ఏముంది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, కాల్ డేటా ఏం చెప్తోంది, సీసీటీవీ ఫుటేజ్లు ఏం చూపిస్తున్నాయి అనే అంశాలన్నీ ఇప్పుడు దర్యాప్తునకు కేంద్రంగా మారాయి. ఒక వ్యక్తిని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకుంటే దానికి సంబంధించిన రికార్డ్స్ ఉండాలి. ఎక్కడికి తరలించారు, ఎప్పుడు విచారించారు, ఎవరెవరు పాల్గొన్నారు అనే సమాచారం ఉండాలి. కానీ ఇప్పుడు అదే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ దర్యాప్తు సాగుతున్న తీరు చూస్తే అధికారులు కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అదనపు డీసీపీ, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ తో సహా పలువురు పోలీసు సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. సాధారణంగా ఒక కేసులో దిగువ స్థాయి సిబ్బందిని మాత్రమే విచారించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరి వాంగ్మూలాలు నమోదు చేయడం కేసు తీవ్రతను సూచిస్తోంది. ఇక కృష్ణలంక సిఐ నాగరాజు పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టడం మరో కీలక పరిణామంగా మారింది. ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయడం, తర్వాత టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారించడం చూస్తే దర్యాప్తు సంస్థలు నాగరాజు వద్ద నుండి కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సిట్ అధికారులు స్వర్గపురి శ్మశాన వాటికపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అక్కడ గుర్తు తెలియని మృతదేహాల దహనం వివరాలని కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ లో ఉద్యోగుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఇప్పుడు సిట్ నివేదిక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నివేదికలో ఏముంటుంది, ఎవరి పాత్రను ఎలా ప్రస్తావిస్తారు, ఎవరిపై క్రిమినల్ చర్యలు సిఫారసు చేస్తారు, ఆధారాల ధ్వంసం ఆరోపణలపై ఎలాంటి నిర్ధారణకొస్తారు అనే ప్రశ్నలు రాజకీయ, పరిపాలన, పోలీసు వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి